అమెరికాలో ఓ 3 ఏళ్ల బాలుడు అడవిలో 2 రోజుల పాటు తిండి నీళ్లు లేకుండా ఒంటరిగా గడిపి బతికి బయటపడ్డాడు. అయితే ఇదంతా ఓ సినీ ఫక్కీలో జరిగింది. లూసియానాలోని వింటన్ వెల్కమ్ సెంటర్ సమీపంలోని ఓ చెరువులో మృతదేహం ఉన్నట్లు స్థానిక పోలీస్ స్టేషన్కు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు చెరువుల నుండి 4 ఏళ్ల బాలుడి మృతదేహాన్ని బయటకు తీసి విచారణ చేపట్టారు. ఈ విషయాన్ని మీడియాకు తెలియచేసి తద్వారా తదుపరి వివరాలేమైనా తెలుస్తాయేమోనని చూశామని, సరిగ్గా అదే జరిగిందని పోలీసు అధికారులు చెప్పారు. మీడియాలో కథనాలను చూసి అదే రోజు చిన్నారుల అమ్మమ్మ ఫోన్ చేసి తన మనవళ్ల గురించి ఆమె ఆందోళన చెందారని వెల్లడించారు. చెరువులో మృతదేహంగా కనిపించిన 4 ఏళ్ల బాలుడికి తమ్ముడు ఉన్నాడని, ఆ చిన్నారి కోసం, వారి తల్లి కోసం గాలింపు చర్యలు చేపట్టాలని ఆమె కోరినట్లు తెలిపారు. వెంటనే కనిపించకుండా పోయిన బాలుడి కోసం బోట్ల సాయంతో చెరువులో గాలింపు చేపట్టామని అన్నారు. అయితే టెక్సాస్ లూసియానా సరిహద్దుకు సమీపంలో ఎప్పుడూ రద్దీగా ఉండే హైవే పక్కన గడ్డిలో పాకుతున్న చిన్నారి అటుగా వెళుతున్న ఒక ట్రక్ డ్రైవర్ కంటపడ్డాడు. దీంతో లూసియానాలో తప్పిపోయిన చిన్నారి కోసం రోజుల పాటు కొనసాగిన గాలింపు చర్యలకు తెరపడిందని అన్నారు. అయితే 2 రోజుల పాటు తిండి నీళ్లు లేకుండా ఒంటరిగా గడిపిన ఆ చిన్నారి బతికి బయటపడటం మిరాకిల్ అని స్థానిక పోలీస్ అధికారి గ్యారీ గిల్లరీ అన్నారు. చిన్నారి శరీరం నిండా పురుగులు కుట్టిన గుర్తులున్నాయని, అయినా బాలుడు క్షేమంగా ఉన్నాడని తెలిపారు. ఇది చాలా సంతోషకరమైన విషయం అని, అందుకు వాతావరణం కూడా అనుకూలించిందని పేర్కొన్నారు. లూసియానాలో ఉష్ణోగ్రతలు కూడా సహకరించాయని, సూర్యుడు బయటకు రాకపోవడంతో వాతావరణం కూడా వేడెక్కలేదని అన్నారు. బెరిల్ తుఫాన్ ప్రభావం కొంత ఉన్నప్పటికీ వాతావరణం మేఘావృతంగా ఉండటంతో చిన్నారి శరీరానికి వాతావరణంతో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని చెప్పారు. చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన అనంతరం చైల్డ్ ప్రొటెక్టివ్ సర్వీసెస్కు అందజేశారు. మరోవైపు అదే రోజు లూసియానాకు 100 మైళ్ల దూరంలో ఉన్న మిసిసిప్పిలో ఆ చిన్నారుల తల్లి అలియా జాక్ అరెస్ట్ అయ్యారని తెలిపారు. ప్రస్తుతం ఆమె మిసిసిప్పిలోని మెరిడియన్ జైల్లో ఉన్నారని, తప్పిపోయిన తన పిల్లల గురించి ఫిర్యాదు చేయలేదన్న ఆరోపణలపై ఆమెను లూసియానా పోలీసులకు అప్పగించనున్నారని పేర్కొన్నారు. బాలుడి మృతికి గల కారణాలపై విచారణ జరుగుతోందని తెలిపారు.